కృష్ణానది రిటైనింగ్ వాల్ నిర్మాణంతో నిన్నటి వరకు ప్రజలు సేఫ్ గా ఉన్నారు. అయితే శ్మశానం వద్ద గోడపై నుంచి వరద నీరు కాలనీలోకి వస్తోంది. బ్యారేజ్ నుంచి నీరు వెనక్కి తన్నడంతో ఇళ్లలోకి నీరు చేరింది. ఇక బ్యారేజ్ గేటు 69 వద్ద ఆ వెయిట్స్ కు బోటులు తగలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గేట్ దగ్గర పరిస్థితిని జలవనరుల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ నెంబర్ 69కి ఒకేసారి 4 బోట్లు వచ్చి కొట్టుకోవడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సీఎం చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకు బోటు అడ్డు తగిలిందంటూ నీటి ప్రవాహాన్ని పెంచే ప్రయత్నాన్ని గత వైసీపీ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా బ్యారేజ్ ను డ్యామేజ్ చేయడానికి అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర పూర్తిగా నీటి మట్టం అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి. ఇన్ఫ్లో అవుట్లో కూడా సమానంగా వదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒక బోట్లు 3 బోట్లు వచ్చేసి కృష్ణ అదైతే బ్యారేజ్ కి సంబంధించి కూడా అక్కడ డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అసలు ఏంటి, ఎంత మొత్తంలో డ్యామేజ్ జరిగిందనేది కూడా తెలియాల్సి ఉంది. పూర్తిగా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటే మనం చూస్తా ఉన్నాం అక్కడ 3 బోట్లు వచ్చి బ్యారేజీకి తగిలినట్టుగా తెలుస్తోంది. స్వల్పంగా డ్యామేజ్ అయితే అయింది. మరి ఇరిగేషన్ శాఖ అధికారులు దానికి సంబంధించి పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంత మేర డ్యామేజ్ జరిగింది ఏంటి అనేది, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పవన్, ప్రకాశం బ్యారేజ్ అయితే ఎప్పుడు లేని రీతిలో, అంటే చరిత్రలో ఎప్పుడు లేని రీతిలో మొత్తం కూడా ఉగ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కృష్ణమ్మ మొత్తం కూడా ఉగ్రరూపం దాల్చి మొత్తం కూడా దాదాపు 11 లక్షల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం 70 గేట్లు కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఎత్తేసేసి మొత్తం కూడా నీటిని అయితే పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు 24 అడుగుల మేరకు నీటి మట్టం కూడా చేరుకుంది. ఇక్కడ మనం చూడొచ్చు, అక్కడ బోట్స్ దాదాపు 4 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎక్కడ ఇతర ప్రాంతాల నుంచి, అంటే అది ఫెర్రీ కావచ్చు, లేకపోతే ఇంకా పైన పులిచింతల నుంచి ఈ ప్రకాశం బ్యారేజ్ మధ్యలో ఏదో ఒక ప్రాంతం నుంచి కొట్టుకొచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక ఆ ఫెర్రీకి సంబంధించిన బోట్లు అని కూడా చెప్తారు. ఆ బోట్లు మొత్తం కూడా వచ్చి ప్రకాశం బ్యారేజీని గేట్ల దగ్గర మొత్తం ఢీకొనడం కూడా జరిగింది. మొత్తం 4 బోట్లు, అంటే 3 బోట్లు అయితే సేఫ్ జోన్లోనే ఉన్నట్టు కనపడుతున్నాయి. ఒక బోట్ అయితే ఆ గేట్కి అయితే అడ్డంగా పడిన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ డ్యామేజ్ ఎంత మేరకు జరిగింది ఏంటి అనేది మొత్తం ఇరిగేషన్ అధికారులు అయితే అంచనా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరిగేషన్ అధికారులు అయితే మొత్తం ఇప్పటికప్పుడు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరే ఉండి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొందని అని చెప్పుకోవచ్చు. అయితే ఆ బోట్ల వల్ల ఆ గేట్స్కి ఏమైనా దెబ్బతిందా ఏంటి అనే కోణంలో కూడా ఇరిగేషన్ నిపుణులను కూడా అక్కడ సంప్రదిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఆ బోట్లు తీసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఫ్లోటింగ్ తగ్గిన తర్వాతే ఆ బోట్లు తీసే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ 3 బోట్లు అయితే తక్షణం తీసేయడానికి, అంటే తక్షణం అంటే కొంచెం ఫ్లో తగ్గిన తర్వాత తీసేయడానికి అయితే అవకాశం ఉంది. ఒక బోటు మాత్రం ఆ గేట్కి అడ్డంగా మొత్తం కూడా ఉండిపోవడంతో ఆ గేట్లు మొత్తం కూడా మూసివేయడం కూడా జరిగింది. ఆ గేట్స్ నుంచి అయితే స్వల్పంగానే వరద నీరు అయితే కిందకైతే వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇరిగేషన్ అధికారులు మొత్తం దాన్ని దగ్గరుండి మొత్తం కూడా, అంటే ఏ మేరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద కూడా ఇరిగేషన్ అధికారులు, ఇరిగేషన్ నిపుణులు, మాజీ ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సంప్రదిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇటువంటి బోట్స్ వల్లే
ఆ గేట్స్కి డ్యామేజ్ ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉండిద్దని కూడా ఇరిగేషన్ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఓవరాల్గా దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరో కూడా ఇరిగేషన్ అధికారులు అయితే ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇరిగేషన్ అధికారులు కూడా ఒక అంచనాకు కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇరిగేషన్ అధికారులు కూడా ఈ స్థాయిలో అంటే గతంలో అయితే 2009 ఆ టైంలో ఒకసారి అయితే బోట్ అయితే ఇరుక్కుపోయింది. అది దాదాపు తీయడానికి దాదాపు 4 రోజులు సమయం కూడా పట్టింది. అయితే ఈ బోట్స్ 3 బోట్లు అయితే వచ్చేస్తాయని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఒక బోటు మాత్రం తీయటానికైతే చాలా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. వాటిని ఎలా తీయాలి ఏంటి అనే దాని మీద ఒక ఇరిగేషన్ నిపుణులు అలాగే ఏదైతే అంటే గతంలో ఈ బోట్స్ని ఇట్లా గేట్ కట్టబడిన బోట్స్ని మొత్తం కూడా అక్కడ నుంచి రిమూవ్ చేసే పరిస్థితి రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు అక్కడ ఉన్న బోట్ సొసైటీ వాళ్ళు వచ్చి అదంతా తొలగించడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం కూడా కనపడుతుందని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు అయితే చెప్తున్నారు. ఆ దిశగా కూడా ఇరిగేషన్ అధికారులు వివిధ శాఖ అధికారులు కూడా సంప్రదిస్తున్న పరిస్థితి అక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఫ్లోటింగ్ చూస్తే కనుక దాదాపు ఎప్పుడు లేని అంటే 2009లో ప్రకాశం బ్యారేజీకి అత్యధికంగా 10,94,422 క్యూసెక్ల వరద నీరు వచ్చింది. ఆ తర్వాత ఆ స్థాయి దాటి వరద రావటం ఇదే అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో దాదాపు 100 ఏళ్ళు చూసుకున్నట్టయితే 100 ఏళ్ళలో కూడా ఇప్పుడు కూడా ఇంత స్థాయిలో వరద రాలేదని కూడా ఇరిగేషన్ అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. దిగువ ప్రాంతం అంటే ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామస్తులందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ దిగువన అనేక లంక గ్రామాలు ఉన్నాయి. దివిసీమ సంబంధించిన 3 మండలాలు కూడా మొత్తం కూడా ఉన్నాయి. అక్కడ లంక గ్రామాలన్నింటినీ కూడా అక్కడ ప్రజలను మొత్తాన్ని అలర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగాన అంటే సముద్రం ఆటుపోట్లు అంటారు. ఇప్పుడు అమావాస్య కారణంగా సముద్రం నీరు తీసుకునే పరిస్థితి లేదు. అందుకనే సముద్రం నుంచి అయితే రివర్స్ వాటర్ కొంత ఉండిద్ది. అందుకనే కొంత ఫ్లో అయితే స్లోగా వెళ్తూ ఉంది. ఎందుకంటే ఆటుపోట్ల మధ్య ఎప్పుడు కూడా సముద్రం ఉండేది. పౌర్ణమి అప్పుడైతే మొత్తం వాటర్ అయితే ఎంత వాటర్ వచ్చినా సముద్రం డ్రా చేసుకునే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అటు అమావాస్య కారణంగా మొత్తం కూడా సముద్రం అక్కడ వాటర్ తీసుకునే డ్రాయింగ్ కెపాసిటీ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం కూడా కనపడుతుంది. అందుకనే ఈ ఎగువ ప్రాంతాలు మొత్తం కూడా ముంపుకు గురే అవకాశం ఉందని చెప్పి ఈ ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. రైట్. అట్లాగే ఈ బోట్లకు సంబంధించి పూర్ణ ఏం చెప్తారంటే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ బోట్లకు సంబంధించి కూడా అంటే దీంట్లో అంటే గతంలో కూడా ఇట్లాంటి ప్రమాదం ఒకటి జరిగింది, మీకు గుర్తే ఉంటుంది. గతంలో కూడా పూర్తిగా ఆ బ్యారేజ్లో నీటి నిల్వ నిండిన తర్వాత కూడా అక్కడ గేట్ ఓపెన్ కాకుండా ఒక బోట్ వచ్చి తగిలింది. అప్పుడేదో అనుకున్నాం అంటే కుట్ర కోణం ఉందేమో అని. అసలు ఏంటి ఇప్పుడు కూడా దీనికి సంబంధించి చాలా మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే అది కుట్ర కోణం ఏమీ ఉండదు ఇందులో. ఎందుకంటే ఇది పైన అంటే ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగాన గల ఫెర్రీ ప్రాంతంలో ఈ ప్రధానంగా ఈ బోట్స్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడ మొత్తం కూడా ఇసుకని ఏదైతే ఫిషర్మెన్ సొసైటీ వాళ్ళు ఆ ఇసుక అంతా కూడా ఇసుక కోసం ఈ బోట్స్ అన్నిటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అక్కడ వాళ్ళు వీటన్నిటికి కూడా లంగరేసి వాళ్ళంతా కూడా వాటిని అక్కడ కట్టేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు అక్కడ లంగర్లు వేసినప్పుడు కూడా నీటి ప్రవాహానికి అవన్నీ కూడా తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో అవన్నీ కూడా కొట్టుకొచ్చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఫిషర్మెన్ సొసైటీ వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే అక్కడ లంగర్లు వేసినా సరే ఆ బోట్లు అక్కడ ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు. ఒరవడ ఎక్కువగా ఉంది. ఈ కృష్ణమ్మకి బాగా ఒరవడ ఎక్కువగా ఉన్న కారణంగా అవన్నీ కూడా అక్కడ నుంచి వచ్చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పి అటు ఫిషర్మెన్ సొసైటీ ఆ బోటు వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ బోట్లు ఎంత మేరకు డ్యామేజ్ చేసింది అనే దాని మీద మొత్తం కూడా అధికారులు అయితే మొత్తం పూర్తి స్థాయిలో అయితే ఇప్పటి వరకు దాని మీద ఒక అంచనాకు కూడా రాలేదు. ఎందుకంటే ఆ వాటర్ తగ్గిన తర్వాతే ఆ డ్యామేజ్ గేట్లు కావచ్చు లేకపోతే అక్కడ పోల్స్ కావచ్చు వాటికి ఏమైనా డ్యామేజ్ జరిగిందా లేదా అనేది కూడా అప్పుడు పూర్తి స్థాయిలో దాని మీద పర్యవేక్షణ మొదలు పెడతారు. అయితే 3 బోట్స్ మాత్రం కేవలం అడ్డు మాత్రమే ఉన్నాయి. వాటిని అయితే తొలగించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక బోటు మాత్రం రివర్స్లో అడ్డంగా తిరిగింది. ఆ బోటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. దాన్ని తీయాలంటే కూడా చాలా నిపుణులు అయితే అక్కడికి రావాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పి కూడా చెప్తున్న ఇరిగేషన్ అధికారులు అయితే చెప్తున్నారు.
రైట్ పూర్ణ అదేవిధంగా సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కూడా గతంలో కొన్ని దశాబ్దాల తర్వాత ఇంత భారీ ఎత్తున 28.5 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న ఏపీలో నమోదైన పరిస్థితి. సో విజయవాడలో గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో మనం చూసింది లేదు. అంటే వైజాగ్ కావచ్చు అట్లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ వరదలు వర్షాలు ఇవి కనిపించేవి. కానీ ఎందుకు విజయవాడ ఈ విధంగా మునకకు కారణం ఏంటి? అంటే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందువల్లనా? ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచే ప్రయత్నం కూడా చేశారు కదా. సో ఈ నేపథ్యంలో చుట్టూన్నటువంటి చాలా చెరువులు ఇవన్నీ కూడా పూడిక తీయడం మానేయడం, తర్వాత అమరావతి పక్కన ఉన్నటువంటి పాలబాగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో గత పాలకులు నెట్టేశారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా జరిగిందనుకోవచ్చా ఇప్పుడు? పవన్ ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే గత 5 సంవత్సరాల్లో అంటే గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో అయితే స్టామ్ వాటర్ డ్రైన్స్ దాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి అయితే గురి చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టామ్ వాటర్ డ్రైన్కి దాదాపు 500 కోట్లు పెట్టి టీడీపీ హయాంలో దానికి ఒక కార్యరూపం దాల్చారు. దానివల్ల అయితే మొత్తం కూడా ఎంత పెద్ద వర్షం పడినా సరే వాటర్ మొత్తం కూడా డ్రా చేసుకునేందుకు కాలం నుంచి కానీ లేకపోతే ఈ డ్రైనేజీ వ్యవస్థ నుంచి కూడా మొత్తం కూడా వెళ్లే విధంగా దాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో దాదాపు 350 కోట్ల రూపాయలు టీడీపీ గవర్నమెంట్ ఖర్చు పెట్టిన పరిస్థితి నెలకొంది. ఆ ఖర్చు పెట్టిన కారణంగానే చాలా మటుకు కొన్ని ప్రాంతాలు విజయవాడ వాసులు సేవ్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఏదైతే గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా ఆ స్టామ్ వాటర్ డ్రైన్ అనేది పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కారణంగానే మొత్తం కూడా విజయవాడలో ఈ పరిస్థితి కూడా దాపురించిందని చెప్పి కూడా నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక బుడమేరు అనేది చాలా డేంజరస్. అంటే అది ప్రశాంతంగా ఉన్నంతసేపు ఏమీ అవ్వదు, కానీ అది ఉగ్రరూపం దాల్చితే మొత్తం కూడా ఇటు ఆ ప్రవాహం ఎటు వెళ్ళిద్ది ఏంటి అనేది కూడా ఎవరు కూడా అంచనా వేయలేరు. బుడమేరు డైవర్షన్ ఛానల్ ఉన్నప్పటికీ దాని కెపాసిటీ అంటే కెపాసిటీకి మించి కూడా బుడమేరులో వాటర్ రావడంతో మొత్తం కూడా బ్రీచెస్ పడతాం. ఆ బ్రీచెస్ని గండి వేయడానికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. దీంతోనే ఆ బుడమేరు వాటర్ మొత్తం కూడా సిటీ మీద దాదాపు 12 డివిజన్స్ పైగా మొత్తం కూడా జల దిగ్బంధంలో మొత్తం కూడా చిక్కుపోయినాయి. అక్కడ మొత్తం కూడా సహాయ కార్యక్రమాలు నిన్నటి నుంచి అయితే చంద్రబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిన్న రాత్రి అయితే స్వయంగా చంద్రబాబు వెళ్ళి ఇంటింటికి అక్కడ ఈ ఆహార పొట్లాలు అవన్నీ కూడా అందించిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తానికి 12 డివిజన్స్ అంటే జల దిగ్బంధంలో ఉండటం మామూలు విషయం కాదు. ఎందుకంటే నిన్న రాత్రి వాళ్ళంతా కూడా చెంప చీకట్లో గడిపిన పరిస్థితి నెలకొంది. వాళ్ళ పరిస్థితి కూడా చాలా దుర్భరంగా ఉందని చెప్పి వాళ్ళంతా కూడా స్థానికులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. నిన్నటి నుంచి అంటే చంద్రబాబు కూడా ఆయన ఇంటికి కూడా వెళ్ళకుండా మొత్తం ఆయన అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా విజయవాడ కలెక్టరేట్ ఆఫీస్లోనే పెట్టుకుని అక్కడ నుంచి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ మొత్తం కూడా ఇప్పటికప్పుడు అంటే నిన్న ఒక్కరోజు రాత్రే 3 సార్లు ఆయన ఈ ఫీల్డ్ విజిట్ కూడా చేయడం కూడా జరిగింది. ప్రస్తుతానికి రైట్ నౌ కూడా చంద్రబాబు మొత్తం కూడా ఫీల్డ్ విజిట్లో ఉండి మొత్తం కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఎలా సౌకర్యాలు ఉంది, ఆహార సదుపాయాలు ఎలా అందుతుంది అనే దాని మీద కూడా నిరంతరం పర్యవేక్షణ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది పవన్. రైట్.